కాదమ్మా సీసీ కెమెరాలో పడుతున్నారని పంపించేస్తున్నారు. గవర్నమెంట్ అంటే లౌండ్లోకి వెళ్ళి ఇంచోలే ఎండలో అటు నుంచుంటే అటు పంపించేస్తారు. గంతకేం లేదు, అటు పంపించేస్తాకే అందరూ ఆడు జరుగుతున్నారు. ఆయన తీసుకుంటాడు ఇంకా అది అర్జీలు ఆయన తీసుకొని పంపించేస్తాడు. అదిగో ఆయన తీసుకుంటాడు. లోనకు పంపిడు, ఆయన అర్జీలు తీసుకొని పంపించేయటమే. అది ఆయన అర్జీలు తీసుకొని ఆడ పంపించేస్తాకి ఆడ పంపించారు. రోడ్లు ఇక్కడ సీసీ కెమెరాలో పడుతున్నామని, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా పడుతున్నారని చెప్పి పంపించారు. వాళ్ళు ఏమి ఇస్తున్నారా అక్కడ? ఏమి ఇస్తున్నారు సార్? ఏమిస్తున్నారు? ఏమిస్తున్నారు అక్కడ చెప్పరా ఒక మాట. అది ఏమి ఇస్తున్నారు చెప్పాలి నాకు. ఆడ ఏమి ఇస్తున్నారు? గవర్నమెంట్లో పిలిపించి పంపించేస్తారు అంతే. ఇంకేమి ఇట్లాడా? ఏమి ఇట్లాడా? ఆడ ఏమి ఇట్లా ఏమి ఇస్తున్నాడా? నుంచోని చిప్పు తీసుకొని పంపించేస్తాడు కవర్లు తీసుకొని. అవును, జనం అంతా ఇక్కడ సీసీ కెమెరాలో పడతారని చెబుతున్నారు. రోడ్డు మీద ఉన్నాం కదా, అందరూ సీసీ కెమెరాలో పడుతూ ఉంటారు. అది ఇంతమంది జనం అంటే తోసుకొని పంపించి వెనక్కి పంపించేశారు అందరిని. సమస్యతో వచ్చాం కదా, సమస్య చెప్పుకోవటానికి వచ్చాము. మరి భూమి సమస్య మాది. మరి కబ్జా అయ్యింది, వేరే వాళ్ళు కబ్జా చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సంతోషరావు కుటుంబం ఆక్రమించినారు 5 ఎకరాల 20 సెంట్లు భూమిని. మరి ఆ భూమి కోసం మేము తిరుగుతున్నాం, మాకు న్యాయం జరగట్లేదు. మరి ఇక్కడికి వచ్చాము లోకేష్ బాబుని కావాలని ఇట్లా పంపించేస్తున్నారు. మరి చాలామంది ఉన్నారు, 400 జనం దాకా ఉన్నారు. అందరిని బయటకు పంపించేస్తున్నారు. ఒక 30 మందిని ఏమో పంపించారు లోనకి అంతేను. మిగతా వాళ్ళు మొత్తాన్ని తింతకు పంపించేస్తున్నారు. తింతకు వెళ్ళి ఆయనకి ఇచ్చారంట అర్జీలు ఆయనకి ఇవ్వాలంట. ఆయనకి ఇస్తే ఆయన తీసుకొని పంపించేస్తాను. అంతకుముందు ఇచ్చాం అర్జీలు మాకు సమాధానం రాలేంతవరకు. అది రాలేదని చెప్పి నేను వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఎటువంటి సమాధానం రాలే ఇక్కడి నుంచి. దాని గురించి రావటం నేను ఇంకేం లేదు. ఆయన కలిసి చెప్పుకుందాం సమస్యను వచ్చా నేను. ఆయన అర్జీలు తీసుకొని పంపించేస్తాంటే అర్జీలు వాళ్ళు తీసుకొని ఆయనకి ఇస్తారా పడేస్తారో తెలియదుగా. అర్జీలు లోకేష్ బాబు నాకు వెళ్తాయా వెళ్ళవో వీళ్ళు ఏడ పడేస్తారు అర్జీని తీసుకొని. అటు పడేస్తేటగా సమస్య గురించి రాసుకొని తీసుకొచ్చినప్పుడు ఆయనకి అందించాలి కదా, అందించుకుంటూ పడేస్తారు వీళ్ళు. ఇలా ఆయననే కలవనియాలి. ఆయన కలవనీయకుండా ఏమీ లేకుండా అర్జీలు తీసుకొని లైన్లో ఉన్నాం. ఇప్పుడు దాకా లైన్లో ఉన్నాం. అందరూ పంపించేస్తున్నారు. అది డౌన్లోకి వెళ్ళారు. అది డౌన్లో అండి. అది ఆ డౌన్లో అంటే డౌన్లో ఉన్నారు. అక్కడ పిలిచి అర్జీలు తీసుకుంటున్నారు అంతే. ఎంత జనం కర్నూలు నుంచి, నెల్లూరు నుంచి, కడప నుంచి, ఎన్ని సార్ల నుంచి వచ్చినారంట. చాలా సార్ల నుంచి వచ్చినారు. ఎన్ని సార్ల నుంచి వచ్చాము జనం. మరి ఇప్పుడు అంతా లైన్లో కూడా ఉన్నాం. మేము లైన్లోనే ఉన్నాము. లైన్లో ఉన్న వాళ్ళు చిల్లబలో చేశారు. చల్లగొట్టి జనాలు అందరూ పంపించేస్తున్నారు. అందరు రోడ్డు మీద అడ్డమయ్యారని పంపించారట. రోడ్డు మీద అడ్డంగా ఉన్నారని. ఎమ్మెల్యేలు కావాలంటే ఎమ్మెల్యే ఆడ కలుపుతున్నారు. ఎమ్మెల్యేలు కలుపుతున్నారంటే ఎమ్మెల్యేలు కలుపుతాక వచ్చాం మనం. ఇప్పుడు ఆయనే కదా ఎమ్మెల్యే, లోకేష్ బాబే కదా మంగళగిరికి. ఎంత పంపించట్లేదు ఎవరిని కూడా. అర్జీలు తీసుకోవట్లేదు. తీసుకుంటారండి, ఆయన కలవనీరు. వీళ్ళు తీసుకుంటారు. అయ్యాడ పక్కన వేసేస్తారు. అది కలవనీట్లు ఆయన్ని తీసుకొని పక్కన పడేస్తారు వాళ్ళు. ఎందుకు పడారండి సార్? అంతకుముందు 3 సార్లు ఇచ్చాను సార్. నాకు ఇంతవరకు కేసు పరిష్కారం కాలేదు. నాకు ఏ సమాధానం రాలేదు ఇక్కడి నుంచి. అది సార్ పని అయితే మేము రాం కదా. మళ్ళీ అడిగి